రైట్. పాకిస్తాన్కు డ్రాగన్ కంట్రీ హ్యాండ్ ఇచ్చింది. తమకు భారత ప్రయోజనాలు కూడా ముఖ్యమని ప్రకటించింది. పాక్ వెంటనే దాడులు ఆపాలని చైనా సూచించింది. దీంతో చైనాను చూసి ఇప్పటి వరకు విర్రవీగిన పాకిస్తాన్ తీవ్ర ఆందోళనలో పడ్డట్టు తెలుస్తోంది. పాకిస్తాన్కు డ్రాగన్ కంట్రీ హ్యాండ్ ఇచ్చింది. తమకు భారత ప్రయోజనాలు కూడా ముఖ్యమని ప్రకటించింది. పాక్ వెంటనే దాడులు ఆపాలని చైనా సూచించింది. దీంతో చైనాను చూసి ఇప్పటి వరకు విర్రవీగిన పాకిస్తాన్ తీవ్ర ఆందోళనలో పడింది. ఇపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవికృష్ణ లవి ద్వారా అందిస్తారు. రవికృష్ణ. రవి, ఏదైతే ఈ పాకిస్తాన్ ప్రధానంగా కూడా చైనా తన మిత్ర దేశం చైనాగా కూడా భావిస్తూ ఉంటుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, దశాబ్దాల నుంచి కూడా కేవలం తమకి ఏకైక మిత్రుడు చైనా అనే తాము చేసేటువంటి ఎటువంటి కార్యక్రమాలకైనా కూడా చైనా మద్దతు పూర్తిగా ఉంటుందనేటువంటి ఒక భావన అయితే పాకిస్తాన్ ప్రభుత్వం దగ్గర ఉందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి ఈ వార్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఏ రోజుకు ఆ రోజు యుద్ధం అయితే మాత్రం స్థాయి తీవ్రత అయితే పెరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ముఖ్యంగా కూడా రిటాలియేషన్ అటువైపు నుంచి పాకిస్తాన్ నుంచి విపరీతంగా కూడా డ్రోన్ దాడులు, అదేవిధంగా కూడా మిజైల్స్ దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇటు నుంచి ఇండియా నుంచి కూడా ఈ ఎదురు దాడులు అయితే జరుగుతున్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి S-400 అనేటువంటి ఒక అధునాతనమైనటువంటి ఏదైతే యాంటీ మిసైల్ సిస్టమ్ను కూడా యూజ్ చేయడంతో ఒక్కసారిగా కూడా పాకిస్తాన్ పంపించేటువంటి డ్రోన్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా మిసైల్కి సంబంధించి కానివ్వండి రియాక్ట్ చేయటం, వాటిని సర్ఫేస్ టు సర్ఫేస్ బ్లాస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో దిక్కుతోచలేనటువంటి స్థితిలో అయితే మాత్రం పాకిస్తాన్ ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం వివిధ దేశాల నుంచి మద్దతు కూడగొట్టేందుకు మాత్రం తీవ్రంగా కూడా పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో ప్రతి దేశం కూడా వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా కూడా పాకిస్తాన్కి మద్దతు ఇచ్చేందుకు ఎవరు కూడా ముందుకు రాలేదు. కాకపోతే ఈ ఆపరేషన్ స్టార్ట్ కాకముందు అయితే మాత్రం ప్రధానంగా కూడా టర్కీ, అదేవిధంగా కూడా చైనా కూడా కొంత సపోర్ట్ అయితే ఇచ్చినటువంటి నేపథ్యం. టర్కీ అయితే మాత్రం తన వార్షిప్ను అయితే మాత్రం లాహోర్కి సంబంధించినటువంటి పోర్టుకి కూడా చేర్చిందనేటువంటి వార్తలు అయితే వచ్చినాయి. ఆ తర్వాత చైనాకి సంబంధించి చైనా కూడా పూర్తి స్థాయిలో కూడా తమకు మద్దతు ఇస్తుందని అయితే మాత్రం పాకిస్తాన్ భావించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్కి సంబంధించి పూర్తిగా తమకు మద్దతు ఉంటుంది అని వార్లో కూడా యాక్టివ్గా ఉన్నటువంటి ఈ పరిస్థితులు అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి J-17 ఏదైతే చైనాకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు ఏదైతే ఉన్నాయో ఆ J-17 యుద్ధ విమానాలు రెండింటిని మొట్టమొదటి రోజే కూల్చివేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ప్రజెంట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి మిసైల్స్కి సంబంధించి ప్రధానంగా కూడా వాళ్ళు ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించినటువంటి చైనా వద్ద ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే ప్రజెంట్ పాకిస్తాన్ వాడుతుంది. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా నిన్నైతే మాత్రం వాటిని కూడా ఈ బ్లాస్ట్ చేసినటువంటి పరిస్థితులు. ఆ తర్వాత చైనా అయితే మాత్రం పూర్తిగా కూడా ఒక్కసారిగా కూడా యూటర్న్ తీసుకుంది. ప్రధానంగా కూడా
కూడా దీనికి సంబంధించి ఏదైతే పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ దీనికి సంబంధించినటువంటి యుద్ధం ఏదైతే ఉందో దానికి ఇట్లో మాత్రం తాను సపోర్ట్ ఇవ్వనన్నట్లుగా కూడా డ్రాగన్ కంట్రీ తెలపడంతో కూడా ఒక్కసారిగా కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి నాయకులైతే మాత్రం చాలా దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ప్రజెంట్ ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చాడో, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా కూడా ఒక సిస్టమ్ అనేది ఈ వరల్డ్ వైడ్గా కూడా సిస్టమ్ అనేది మొత్తంగా కూడా మారిపోయింది. ఆయన సుంకాలు విపరీతంగా వేయటం, దానికి తోడు చైనాని అయితే మాత్రం ఆయన తగ్గించే ప్రయత్నం చేశాడు. అక్కడి నుంచి వచ్చేటువంటి ఏదైతే వస్తువులు ఉన్నాయో, ఈ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా విపరీతంగా సుంకాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ చైనాకైతే మాత్రం భారత్తో దోస్తీ అనివార్యమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి చైనాకి సంబంధించినటువంటి ఎవరైతే విదేశాంగ శాఖ మంత్రి కూడా ఇండియాకి ఫోన్ చేసినటువంటి మాట్లాడినటువంటి సందర్భం తామందరూ కలిసి సౌత్ ఏషియాకి సంబంధించి అంతా ఒక తాటి మీద ఉండాలి, అదేవిధంగా కూడా అక్కడ వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఒకరికొకరు సహకరించుకోవాలనేటువంటి కోరినటువంటి సందర్భం. అంటే ఒకవేళ పాకిస్తాన్కి కనుక మద్దతు ఇచ్చినట్లయితే భారత్తో వైరాన్ని కొని తెచ్చుకున్నట్లే ఉంటుంది. ఇటువంటి సందర్భంలో పాకిస్తాన్లో అయితే మాత్రం తమకు సంబంధించి వ్యాపార లావాదేవీలు జరిగేటువంటి పరిస్థితులు లేదు. అదేవిధంగా కూడా పాకిస్తాన్ కూడా నమ్మదగినటువంటి పరిస్థితులు అయితే ఉండవు. అదే భారత్తో కనుక కొనసాగించినట్లయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఏదైతే మార్కెట్ ఉందో ఆ మార్కెట్ అనేది ప్రపంచంలోని అతిపెద్ద వాణిజ్యం సంబంధించి కానీ అదేవిధంగా కూడా కన్జ్యూమర్ మార్కెట్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇండియాతోనే ఉండేందుకు కూడా చైనా సిద్ధమైనట్టుగా కూడా కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈరోజైతే మాత్రం తాము పాకిస్తాన్కి పూర్తి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. ఇండియాతో పాటుగా కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ జరుగుతున్న నేపథ్యంలో రెండు పక్షాలకు తాము సమాన దూరంలో ఉంటాము, ఎవరిని కూడా తామైతే మాత్రం మద్దతు ఇవ్వనేటువంటి తెలపడంతో మాత్రం పాకిస్తాన్కి సంబంధించినటువంటి నాయకులు, ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం కొంత దిగ్భ్రాంతికి లోనైనట్లుగా కూడా కనబడుతూ ఉంది. రైట్, మొత్తానికి చైనా అయితే మాత్రం హ్యాండ్ ఇచ్చింది పాకిస్తాన్కి. రవికృష్ణ, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు కూడా పిలుపునిచ్చారు. ఒక శాంతి సందేశం, మరోపక్క సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని చెప్పేసి ఒక పక్క అమెరికా కూడా, అంటే ఒకప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసినటువంటి అమెరికా కూడా ఈ యొక్క ఉగ్రవాదంతో దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మోదీ చేసినటువంటి ప్రయత్నాలు ఫలించేయి. ఒక పక్క చైనాకు కూడా, అంటే పాకిస్తాన్కి ఎంత చేసినా సరే సహాయం, దానికి కృతజ్ఞత ఉండదన్న ఉద్దేశంతో ఒక పక్క మోదీ చేసినటువంటి అంతర్జాతీయంగా తీసుకొచ్చినటువంటి ఒత్తిడి అవ్వచ్చు, ఆయన చేసినటువంటి కృషికి ఫలితంగా చైనా కూడా, అంటే భారత్ కూడా నాకు ముఖ్యమే అనే విధంగా చైనా కూడా వ్యవహరించింది అనుకోవచ్చా? ఒకసారి పాకిస్తాన్ ఎప్పుడు విర్రవీగుతూ ఉంటుంది చైనాని తీసుకొని, ఆపద సమయంలో చైనా మనకు సహాయం చేస్తుందన్న పరిస్థితుల్లో ఇప్పుడు చైనా హ్యాండ్ ఇవ్వటం నిజంగా పాకిస్తాన్కి మింగుడు పట్టలేదనుకోవచ్చా? తప్పకుండా. ఏదైతే ఈ పాకిస్తాన్ ఏదైతే ఉందో, పాకిస్తాన్ నమ్మదగిన దేశం అయితే కాదు. ఎప్పటికప్పుడు కూడా బోసరొల్లిలాగా తన వ్యూహాలు మార్చుకుంటూ ఉంటుంది, అవసరానికి అనుగుణంగా కూడా తన పద్ధతులు అయితే మార్చుకుంటూ ఉంటుంది. ఒక పక్కన సీమాంతర ఉగ్రవాదాన్ని ఈ మొత్తంగా కూడా ప్రపంచవ్యాప్తం చేస్తూనే ఉంటుంది, మరో పక్క ఉగ్రవాదానికి సంబంధించి ఉగ్రవాద శిబిరాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఉగ్రవాదులకు సంబంధించినటువంటి టాప్ కమాండర్స్ అక్కడే ఉంటారు. అటువంటి సందర్భంలో ఉగ్రవాదాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి దేశమే ఉగ్రవాదానికి తాము బలైపోతున్నట్లుగా కూడా ఒక కలరింగ్ అయితే ఇస్తున్నటువంటి నేపథ్యం. ఉగ్రవాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఉగ్రవాదాన్ని చూపిస్తూనే ప్రపంచ దేశాలకు సంబంధించి ప్రపంచ దేశాల నుంచి కొంత ఎయిడ్ని అయితే పొందేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం F-16 యుద్ధ విమానం ఏదైతే అమెరికాకి సంబంధించినటువంటి F-16 యుద్ధ విమానం ఉందో అది అమెరికా పాకిస్తాన్కి కొన్ని ఇచ్చినటువంటి పరిస్థితి. యాక్చువల్గా కూడా ఈ F-16 యుద్ధ విమానాలు ఇచ్చే సందర్భంలో ఏదైతే భారత్ అయితే మాత్రం దానికి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు. ఆ సందర్భంగా కూడా అమెరికా చెప్పిన పరిస్థితి ఏంటంటే కేవలం పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద వాటిని అటాక్ చేసేందుకు మాత్రమే F-16 ఇస్తున్నాం అనేటువంటి ఒక వాదన అయితే తెచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అదేవిధంగా కూడా ముఖ్యంగా కూడా ఏదైతే చైనాకి సంబంధించి కూడా పాకిస్తాన్ అయితే మాత్రం చైనా దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి రక్షణకు సంబంధించినటువంటి ఈ ఆయుధాలను కానివ్వండి, రక్షణకు సంబంధించిన పరికరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కొనుగోలు
కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చైనాకి సంబంధించి అక్కడ ఏదైతే బెలుచిస్తానో అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రావిన్సెస్లో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈ సిల్క్ రోడ్ ఏర్పాటు చేసేందుకు, అంటే చైనా ఈ పూర్తిగా కూడా సౌత్ ఏషియాకి సంబంధించి ఏషియాలో కూడా ఒక సిల్క్ బెల్ట్ రోడ్ అనేది ఏర్పాటు చేయడం ద్వారా ప్రధానంగా కూడా అక్కడ ఏదైతే ప్రాంతం మొత్తానికి కూడా ప్రధానంగా ఏదైతే ఈ సిల్క్ రోడ్ ఏర్పాటు చేయటం వల్ల అక్కడ మొత్తంగా కూడా తమ ఈ మిలిటరీకి సంబంధించినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ మిలిటరీకి సంబంధించిన వాహనాలన్నింటినీ కూడా అత్యంత తేలికగా కూడా అక్కడి నుంచి పంపించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం పాకిస్తాన్, ముఖ్యంగా కూడా పాకిస్తాన్ అయితే చైనా నమ్మట్లేదనే చెప్పుకోవాలి. ప్రధానంగా జరుగుతున్నటువంటి వార్ ఏదైతే ఉందో ఈ వార్కి సంబంధించి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం చైనాకి సంబంధించి చైనా నుంచి కొనుగోలు చేసినటువంటి పాకిస్తాన్ కొనుగోలు చేసినటువంటి ఈ దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి పిస్టల్స్ కానీ అదేవిధంగా కూడా మిజైల్స్ కానీ దానికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఈ ఏదైతే యాంటీ బాలిస్టిక్ క్షిపణికి సంబంధించినటువంటి మిజైల్ సిస్టమ్ కానీ అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ సిస్టమ్ని ఏదైతే ఇది చేస్తూ ఉన్నారో ఈ సిస్టమ్కి సంబంధించిన అంశాలు అన్నిటినీ కూడా ప్రధానంగా కూడా యాక్చువల్గా వాటినన్నింటినీ వాడుతున్నటువంటి నేపథ్యంలో వాటినన్నింటినీ కూడా ఇండియా అయితే మాత్రం ఈ సంబంధించిన ఆర్మీ అదేవిధంగా కూడా దీనికి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్కి సంబంధించి పూర్తిగా కూడా వాటిని డిస్ట్రాయ్ చేస్తున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా కూడా ప్రపంచానికి మాత్రం ప్రధానంగా యాక్చువల్గా కనపడుతున్నటువంటి విషయం ఏంటంటే ఇంత సొఫిస్టికేటెడ్గా ఉండేటువంటి ఈ ఆయుధ సంపత్తి అనేది ఇండియా దగ్గర ఉంటుందని ప్రధానంగా ఊహించలేదు. కానీ ఎప్పుడైతే వార్ జరుగుతుందో S-400 కానివ్వండి, ఆ తర్వాత ఇంటర్సెప్ట్కి సంబంధించినటువంటి ఏదైతే మిజైల్ సిస్టమ్స్ ఉన్నాయో మిజైల్ సిస్టమ్స్ వచ్చినటువంటి నేపథ్యం, దీనికి తోడుగా కూడా పాకిస్తాన్కి సంబంధించి బెలూచిస్తాన్లో కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడైతే మాత్రం వారు జరుగుతున్నటువంటి నేపథ్యం. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో అక్కడ బెలూచిస్తాన్కి సంబంధించి లిబరేషన్ ఆర్మీ అని ఏదైతే ఉందో ఆ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే మాత్రం తమకి స్వతంత్రం కావాలని పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యం. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎవరైతే మిలిటరీ ఉందో ఆ మిలిటరీని కూడా వాళ్ళైతే టార్గెట్ చేశారు. దానికి సంబంధించి క్వెట్టా నగరాన్ని కూడా వాళ్ళైతే మాత్రం స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. మెల్లమెల్లగా కూడా పాకిస్తాన్కి సంబంధించి డిక్రీజ్ అయితే మొదలైంది. అన్ని చోట్ల కూడా పాకిస్తాన్కి సంబంధించి అంతర్యుద్ధం జరుగుతుంది. అదేవిధంగా కూడా ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన పార్టీ అయితే మాత్రం ఇప్పటికే రోడ్డు మీదకి వచ్చేసింది. ఒక నాయకుడు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం ఏదైతే ఉందో అనాలోచిత నిర్ణయం కారణంగా కూడా పాకిస్తాన్ అయితే మాత్రం పూర్తిగా కూడా పాకిస్తాన్ ప్రజలను బలిపెట్టేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది అని వాళ్ళైతే పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ప్రధానంగా కూడా పాకిస్తాన్ నమ్మదగినటువంటి పరిస్థితుల్లో లేదు. అందుకే మొత్తంగా కూడా చైనా అయితే మాత్రం ఒక్కసారిగా కూడా ఈ ఇండియా వైపు టర్న్ చేసుకుందని యూటర్న్ అయితే తీసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రవి రైట్ రవికృష్ణ, మొత్తానికి భారతదేశం అయితే మాత్రం తమ సాంకేతిక పరంగా ఒక పక్క ఆర్థిక పరంగా శక్తి సామర్థ్యాలని ఇనుమడింపు చేసుకున్నటువంటి తరుణంలో ఒక పక్క రక్షణ వ్యవస్థను కూడా బలోపేతం చేసుకున్నటువంటి ప్రస్తుత తరుణంలో పాకిస్తాన్ అయితే ఉగ్రవాద కార్యకలాపాలని బలోపేతం చేసినటువంటి సందర్భాలు మీరు చెప్తున్నట్లు కూడా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి మిగిలినటువంటి దేశాలన్నీ కూడా నిశ్చయించుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఒక పక్క భారత్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే సఫలీకృతం అయినట్టు తెలిసింది. ఈ ఉద్దేశంతో ఒక పక్క చైనాని నమ్ముకోనుంది. ఆపత్తు సమయంలో ఆదుకుంటుంది చైనా అండ చూసుకొని విర్రవీగినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఏకాకైందనుకోవచ్చా? అంటే కంపల్సరిగా కూడా ఇది ఏదైతే రవి ఇప్పుడు జరుగుతున్నటువంటి అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాలన్నిటి కూడా ఒకటికి కూడా మనం లింక్ చేసి అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పూర్తిగా కూడా ఏ దేశం కూడా పాకిస్తాన్కి అయితే మాత్రం పూర్తిగా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి లేవు. ఇటువంటి సందర్భంలో కొన్ని ముస్లిమ్స్ కంట్రీస్కి అయితే మాత్రం ఒక మత ప్రాతిపదికన అయినా సరే సపోర్ట్ చేయాలి అనేటువంటి కోరినట్లుగా కూడా తెలుస్తుంది. వీటికి కూడా అన్ని దేశాలు కూడా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి లేదని చెప్పాయి. ఏదైతే టర్కీ ఉందో ఆ టర్కీకి సంబంధించినటువంటి ఆ దేశానికి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళైతే మాత్రం కొంత సపోర్ట్ చేయడానికి అయితే ముందుకొచ్చారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే షిప్ ఉందో ఆ వార్ షిప్ను కూడా ఇక్కడ లాహోర్కి సంబంధించినటువంటి సముద్ర జలాల్లోకి అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అయితే మాత్రం మిగతా దేశాలు ముస్లిమ్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇరాన్ కానివ్వండి, ఇరాక్ కానివ్వండి, ఏవి కూడా యూఏఈ అయితే అసలు పాకిస్తాన్
అనే దేశాన్నే వాళ్ళు నమ్మటానికి కూడా ఇష్టపడరు. వాళ్ళకి సంబంధించి మాత్రం ఆ దేశానికి సంబంధించి వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా అబద్ధంగానే ఉంటుంది. అదేవిధంగా కూడా వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో కూడా నిజాయితీ అయితే ఉండదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నా వాళ్ళన్నీ కూడా ఆ దేశాలన్నీ కూడా అలానే చెబుతున్నటువంటి వాళ్ళు అదే విధమైనటువంటి భావనలో ఉన్నటువంటి నేపథ్యం. ఇక ఏదైతే యూరప్ కంట్రీకి కనుక మనం చూసుకున్నట్లయితే యూరప్ దేశాలు అయితే మాత్రం అసలు పాకిస్తాన్ అనేటువంటిది పరిస్థితి ఏదైతే ఉందో పాకిస్తాన్ అనే దేశాన్ని మాత్రం వాళ్ళైతే మాత్రం అస్సలు నమ్మలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక పక్కన ఉగ్రవాదాన్ని ఆ దేశంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా డెవలప్ చేశారు. ఉగ్రవాద శిబిరాలు నిర్వహిస్తారు. ఆర్మీనే వచ్చి ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంది. మొన్న జరిగినటువంటి ఏదైతే ఈ సింధూర్కి ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన దాడిలో ఉగ్రవాద కేంద్రాలను టార్గెట్గా చేసుకొని కొట్టినటువంటి సందర్భంలో ఉగ్రవాదులు మరణించినటువంటి పరిస్థితుల్లో ఆ ఉగ్రవాదుల్ని అంత్యక్రియల్లో మాత్రం ఏదైతే ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ ఏదైతే ఉందో ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తులే పాల్గొనటం, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు పాల్గొనటం, ఆ చనిపోయినటువంటి ఉగ్రవాదికి సంబంధించినటువంటి శవపేటిక మీద పాకిస్తాన్ జెండాని పెట్టడం, ఇవన్నీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం పాకిస్తాన్ అనేది కేవలం ఒక ఉగ్రవాదాన్ని ప్రొడ్యూసర్గా మాత్రమే ఉందని చెప్పుకోవాలి. ఒక పక్కన భారత్ చూసుకున్నట్లయితే మాత్రం ప్రపంచానికి సంబంధించి ప్రపంచంలో ఎవరైతే ఈ సిఇఓస్ని అగ్రగామి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సిఇఓస్ని ఒక పక్కన ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడైతే మాత్రం పాకిస్తాన్లో అయితే మాత్రం కరుడు కట్టినటువంటి ఉగ్రవాదులను అయితే మాత్రం ప్రపంచం మొత్తం కూడా ప్రొడ్యూస్ చేసి ఇస్తున్నటువంటి పరిస్థితులు. అటువంటి సందర్భంలో కేవలం పాకిస్తాన్ కనుక నమ్మినట్లయితే మాత్రం చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాద దేశం అని ప్రతి దేశం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా ఒక ముద్ర వేసినటువంటి నేపథ్యం. కాకపోతే ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించి అమెరికా సపోర్ట్ అనేది కొంత అయితే ఉంటుంది. ప్రధానంగా ఈ సపోర్ట్ ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే అమెరికాకి అవసరమైన విధంగా కూడా రష్యాని నివారించడానికి కానీ అల్ఖైదాని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు మాత్రం పాకిస్తాన్కి కొంత అయితే మాత్రం అమెరికా మొన్నటి వరకు సహాయంగా ఉంది. అయితే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఎవరికైనా కూడా ఒక దేశం మరొక దేశానికి సంబంధించి ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఆ దేశానికి సంబంధించినటువంటి వాణిజ్యానికి సంబంధించినటువంటి వ్యవహారాలతో చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇండియాతో కనుక గుడ్ రిలేషన్స్ కనుక మెయింటైన్ చేసినట్టయితే ఇండియాకి సంబంధించిన మార్కెట్ అయితే చాలా అతిపెద్ద మార్కెట్, ప్రపంచంలోనే టాప్ మార్కెట్ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి కన్జ్యూమర్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి విరివిగా కూడా విదేశీ వస్తువులు కానివ్వండి ఏదైనా దేటినైనా కూడా ఆహ్వానిస్తారు, వాళ్ళైతే కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రధానంగా భారత్తోనే సంబంధాలు నేర్పేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన అయితే ఉంటుంది. పాకిస్తాన్ కనుక చూసుకున్నట్లయితే అక్కడ పూర్తిగా కూడా ప్రజాస్వామ్యం అనేది ఉండదు. వాళ్ళకి అవసరమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించి అక్కడైతే ఈ పోటీ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఆ గుర్తు మీద కూడా పోటీ చేయించలేదు. అటువంటి సందర్భంలోనే ప్రధానంగా కూడా ఆ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటికీ కూడా 100 స్థానాల పైన కూడా గెలిచారు. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రధానమైనటువంటి ఆర్మీ కమాండర్స్ మొత్తం కూడా ఇప్పుడు షబ్నాజ్ షరీఫ్ ఎవరైతే ఉన్నారో అతన్ని మాత్రమే చేయాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగానే చేశారు. కాబట్టి ఆ పాకిస్తాన్తో కనుక వెళ్ళినట్టయితే మాత్రం ఏ నిమిషాన ఏ విధంగా మారుతుందో అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అనుమానం అయితే ప్రపంచ దేశాలకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇండియా ఏదైతే ఉందో ఇండియా అనేది ఒక ప్రజాస్వామ్యతమైన దేశం. అక్కడ ప్రభుత్వం అండర్ కంట్రోల్లోనే ఆర్మీ ఉంటుంది. కాబట్టి ప్రధానంగా కూడా ఇండియా అనే దాన్ని నమ్మదగినటువంటి దేశం, ఒక విశ్వాసమైనటువంటి మిత్రుడిగా ఉండేటువంటి దేశం సంస్కృతి అవ్వచ్చు, లేకపోతే భారతదేశం యొక్క విధానాలు అవ్వచ్చు, ఒక పారదర్శకంగా ఉంటుంది. ప్రపంచ దేశాలకు ఒక విశ్వగురువుగా అవతరించాలనే ఉద్దేశంతో అన్ని దేశాలతోటి శాంతి సామరస్యాలతోటి భారత్ నెలకొల్పే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అంటే ఓ పక్క అన్ని దేశాల మధ్య సఖ్యత, ఎక్కడా కూడా భారత్ యొక్క లక్ష్యం ఏ దేశం మీద కూడా యుద్ధం చేయాలనే లక్ష్యం అయితే కాదు, శాంతి సామరస్యాలకి. కానీ పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలు ఇప్పుడు కాదు, మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా పాకిస్తాన్ రకరకాలుగా భారత్పై దాడి చేస్తూనే ఉంది. ఈ ప్రతి దాడికైతే మాత్రం ఇప్పుడు యావత్ సమాజం, భారత సమాజం మొత్తం కూడా
ఏదో ఒకటి పాకిస్తాన్ చేయాలనే సంకల్పంతో ఉందనుకోవచ్చా? పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒక పక్క బాంబు పేలుళ్ల విషయం అవ్వచ్చు, అలాగే బొంబాయి బాంబు పేలుల్లో కూడా అప్పుడు దావుద్ ఇబ్రహీం ప్రధాన నిందితుడిగా ఉన్నారు, పాకిస్తాన్లో ఉన్నా అని చేరి పాకిస్తాన్ లేరు అని చెప్పేసి పాకిస్తాన్లో లేరని పాకిస్తాన్ బుకాయించింది. ఒకప్పుడు అమెరికాలో జరిగినటువంటి పెంటగాన్ దాడిలో కూడా అల్-ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కూడా పాకిస్తాన్లోనే ఉన్నారు. అమెరికా దీన్ని కూడా గమనించట్లేదు అనుకోవచ్చా? ఒక పక్క జరిగినటువంటి నష్టం అమెరికాకు కూడా నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో అమెరికా కూడా ఆచితూచి అడుగేస్తుంది అనుకోవచ్చా రవికృష్ణ? అంటే రవి, ప్రధానంగా కూడా అమెరికా అయితే మాత్రం ఒక స్ట్రాటజిక్ సిచ్యువేషన్స్లో అయితే మాత్రం అడుగులేస్తుందని చెప్పుకోవాలి. అసలు ఉగ్రవాదానికి సంబంధించి ఉగ్రవాద సంస్థలను ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణము అమెరికా అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే రష్యాకు సంబంధించినటువంటి బలగాలు ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంటర్ అవుతున్నాయని తెలిసిందో అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో గనక వచ్చినట్టయితే ఏషియాలో రష్యాకి ప్రాధాన్యత పెరుగుతుందనే ఉద్దేశంతో అమెరికాకు సంబంధించి అమెరికా పాకిస్తాన్తో కొయిల్యూడ్ అయింది. పాకిస్తాన్కి సంబంధించి ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా కూడా అల్-ఖైదా అనేది అప్పుడే స్టార్ట్ చేసింది. ఆ అల్-ఖైదా ఏంటంటే పాముకి పాలు పోస్తే అది తిరిగి విషాన్ని ఇచ్చుద్దన్న రీతిలో ఎప్పుడైతే ఈ 11/12కి సంబంధించి దాడులు జరిగాయో ఆ దాడులు జరిగిన తర్వాత ఒక్కసారిగా కూడా అల్-ఖైదా అయితే మాత్రం అమెరికాకి ప్రధాన శత్రువుగా కూడా భావించింది. అసలు పుట్టుకకు కారణం అమెరికా. ఆ తర్వాత తన మీదే కాటేసినటువంటి సందర్భంలో ఆ ట్విన్ టవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్విన్ టవర్స్ అన్నింటినీ కూడా బ్లాస్ట్ చేసినటువంటి సందర్భంలో అమెరికా అయితే మాత్రం వేల కిలోమీటర్లు వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ని డిమాలిష్ చేసేటువంటి పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా కూడా ఎక్కడ ఏ ఉగ్ర దాడి జరిగినా కూడా దానికి సంబంధించిన మూలాలు కానీ దానికి సంబంధించిన ఉగ్రవాద సంస్థలు కానీ అమెరికాకి సంబంధించి దాడి జరిగినా ఇంకో దేశానికి సంబంధించి దాడి జరిగినా కూడా ప్రధానంగా కూడా మొత్తంగా కూడా పాకిస్తాన్లో ఉంటాయి. అదేవిధంగా కూడా పాకిస్తాన్కి సంబంధించే మొత్తం ఉగ్రవాదులకు సంబంధించి అది శిక్షణా శిబిరం అనుకోవచ్చు. అదేవిధంగా కూడా ఆ దేశం మొత్తం కూడా ఉగ్రవాదానికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ఇక మిలిటరీ అయితే మాత్రం ఉగ్రవాదులకు ఇచ్చినటువంటి రెస్పెక్ట్ మాత్రం అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజానికానికి అయితే ఇవ్వదు. అలాగే ఉగ్రవాదులకు సంబంధించి ఎప్పుడైతే భారత్ దాడి చేస్తుంది అని తెలిసిందో భారత్ దాడి చేస్తుంది తెలిసినప్పుడు పిఓకేకి సంబంధించి పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉగ్రవాద స్థావరాల్లో ఉన్నటువంటి ఈ ఉగ్రవాదులందరినీ కూడా ఖాళీ చేయించేసి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఒక సెక్యూరిటీ ప్లేస్లోకి పెట్టినటువంటి పరిస్థితి. దీన్ని బట్టి ఒక ఉగ్రవాద దేశం అంటే ఏదంటే ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు, పాకిస్తాన్ అనే చెప్పాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా పాకిస్తాన్ని ఒక ఉగ్రవాద దేశంగానే ప్రతి దేశం కూడా చూస్తూ ఉంది. అలాగే అమెరికా కూడా ఎప్పుడైతే ఇక్కడ మనకి బాంబేలో జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి దావూద్ ఇబ్రహీం ఉన్నటువంటి నేపథ్యంలో దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోనే ఉన్నాడు. పాకిస్తాన్లో అయితే సురక్షితంగా ఉండొచ్చు అనే భావంతో ఆయన అక్కడే ఉన్నాడు. అలాగే ఎప్పుడైతే బాంబేలో జరిగినటువంటి దాడిలో కసాబ్ అనేటువంటి వ్యక్తి పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఉగ్రవాది అతన్ని కూడా మనం క్యాప్చర్ చేసి అతని ద్వారా పాకిస్తాన్కి సంబంధించిన వాడని ప్రపంచ దేశాలన్నిటికి కూడా తెలియజేయటం అనేది జరిగింది. ఆ తర్వాత ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం మొన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడికి సంబంధించి అక్కడ వచ్చినటువంటి ఉగ్రవాదులందరూ కూడా పస్తూన్ తెగకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు మాట్లాడిన భాష అది కేవలం పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ పస్తూన్ తెగ ఏదైతే ఉందో దానికి సంబంధించింది. దానికి కూడా బుకాయించింది. అక్కడ జరిగినటువంటి ఉగ్రదాడులకు మాకు ఎటువంటి అవసరం లేదు, ఆ ఉగ్రదాడులకి మాకు ఎటువంటి సంబంధం లేదు అని తెలియజేసింది. ఇలా ప్రతిదీ కూడా ఒక తప్పు చేయటము, ప్రపంచ దేశాలకు ఉగ్రవాదాన్ని పంచడము, అదేవిధంగా కూడా బుకాయించడం అనేది పాకిస్తాన్కి అయితే మాత్రం ఒక పరిపాటిగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్తో కనుక ఎక్కడికక్కడ పాకిస్తాన్లో అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం అటు ప్రజల నుంచి పౌరుల నుంచి రాజకీయ పార్టీల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎక్కడికక్కడ కూడా అక్కడైతే మాత్రం ఆగ్రహజాలు అయితే వెళుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం పాకిస్తాన్ మాత్రం ఏకాగ్గా చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చార్ధామ్ యాత్ర నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యాత్ర నిలిపివేయాలని స్పష్టం చేసింది. అలాగే హెలికాప్టర్ సేవలను కూడా కేంద్రం నిలిపివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి